బడ్జెట్ సాయం సత్వరం అందించండి. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో చర్చలు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణ అనుమతించిన గవర్నర్ గెహ్లోత్. సీఎం భార్యకు విలువైన భూములు పరిహారంగా ఇచ్చినట్టు ఫిర్యాదులు. వెంకయ్య జీవితం గ్రామీణ సంక్షేమానికి అంకితం. ధన్ఖడ్. రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు అవకాశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సమీక్షించిన సీఎం చంద్రబాబు. వైద్యుల భద్రతకు చట్టం తేవాలి. కోల్కతా ఘటనపై నిరసనలు వెల్లువ. వైద్యులు, జూడాలు, వైద్య సిబ్బంది ఆందోళన. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా. 15 ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు 19 నుంచి 31 వరకు నిషేధం ఎత్తివేత. పోలవరం దస్త్రాల దహనం. అక్రమ ఆధారాలని మాయం చేసేందుకేనన్న అనుమానం. పరిశీలించి సగం కాల్చినవి నకలేని ఆర్టీఓ వెల్లడి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోనూ కాలిన దస్త్రాలు. జగన్ అసెంబ్లీకి వచ్చి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తా అయ్యాను. మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించారు. అందుకు మార్గదర్శి రామోజీరావుని ప్రాసిక్యూట్ చేయాలి. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. మార్గదర్శి సేకరించిన 2600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధమే. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్బీఐ చట్ట ఉల్లంఘనకు 2 ఏళ్ల జైలు లేదా 2 నెలల జరిమానా విధించవచ్చు. రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం తాత్కాలికంగా తొలగింపు. 14 శాఖ. ఈ నెలాఖరు వరకు బదిలీలు. నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి. అంతా కేంద్రం చేతుల్లోనే. 15,000 కోట్ల రుణం త్వరగా ఇప్పించండి. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయండి. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఆర్థిక హోంశాఖ మంత్రితోనూ భేటీ. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై అమిత్ షా ఆరా. సిద్ధు మెడకు ముడా ఉచ్చు. సిద్ధరామయ్యపై విచారణను ఆదేశించిన కర్ణాటక గవర్నర్ గెహ్లోత్. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని విపక్ష బీజేపీ. సర్దుబాటులోనే సర్కార్. అమానుషంపై ఆగ్రహం. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు నిలిచిన ఓపీ. మీదే బాధ్యత మోదీజీ. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకరించండి. పోలవరానికి నిధులు మంజూరు చేయండి. అమరావతికి త్వరగా నిధులు ఇప్పించండి. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు, పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇవ్వండి. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కుమారస్వామితో భేటీ. రాష్ట్రంలో ఎయిర్పోర్టులను విస్తరిస్తాం. ఉన్న 7ంటిని 14 పెంచే యోచన. పౌర విమానయాన మంత్రి వెల్లడి. రామ్మోహన్తో సీఎం చంద్రబాబు భేటీ. వైద్యుల భద్రతపై కమిటీ నియమిస్తామని ప్రకటించిన కేంద్రం. కరువు తీరేలా జలాలు. నిండుకుండల ప్రధాన జలాశయాలు. చిక్కుల్లో సిద్ధు. కర్ణాటక సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి. ముడా ఇంటి స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు. ప్రజాప్రభుత్వానికి అస్థిరపరిచేందుకు భారీ కుట్ర. బదిలీలకు గ్రీన్ సిగ్నల్. 15 శాఖల్లో ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు. రేపటి నుంచి 37 వరకు నిషేధం ఎత్తివేత. రాష్ట్రానికి జ్వరం. రక్త పరీక్షల్లోని తేలని కారణాలు. వైద్యుల్లో చిత్రమైన లక్షణాలు. స్టాప్ లాక్ సక్సెస్. తుంగభద్రలో ప్రస్తుతం 72 టీఎంసీలు. ఎగువ వర్షాలతో కొనసాగు.